వద్దు, అవును. వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా, మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళ మాట ఒక్కసారి వినొచ్చు కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు గారు, వాళ్ళ బాధ్యత అది, నన్ను కనడం పెంచడం వాళ్ళ బాధ్యత. నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు, దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి, ఒక డ్రింక్ అని తాగిరాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితి మీకు గమనిక లేకపోయినా ఎలా ఉంటుంది, వారి పరిస్థితి, ఈ మైండ్ సెట్ అనేది వారి పరిధిలో ఉండదు. మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు కామన్ గా ఉండదు అది. వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు. ఎవరైనా కొట్టాలన్నా, చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము, ఇలా వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ వశీకరణ అనేది దానికంటే డేంజరస్. అసలు మందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది, డ్రగ్స్ కి అలవాటు ఉన్నా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది. కానీ ఈ వశీకరణ అనేది దానికన్నా డేంజరస్. అదే మనిషి జీవితం నాశనం అయిపోవడానికి మూలం. కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు ఎలా అయితే బానిసైతారో, వీటికి వ్యసనానికి బానిసైతారో, దానికన్నా ఘోరమైందనమాట ఇది వశీకరణ. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదంటే హార్మోన్స్ పడిపోతాయి, బాడీలో హార్మోన్స్ పడిపోతాయి. ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా, ఏ స్కాన్ చేయించినా ఎక్కడ పడదు. లోపల ఒక బొమ్మ తయారవుతుంది. స్టమక్ లో ఈ లివర్ పాడవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, ఫుడ్ వెళ్ళదు, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదండి, ఇది వచ్చేసి జీన్స్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం, ముఖంలో చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయిపోవటం, చిన్న వయసులోనే వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం, కాళ్ళు చేతులు గుంజేయటం, నిద్ర పట్టకపోవటం. వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు. మీరు ఏదైనా మాట్లాడండి, అమ్మ ఒకసారి తింటారా అంటే, నేను తినకపోతే ఏమైపోతుంది, చచ్చిపోతానా, పెద్దగా అరుస్తారు. నా జోలు వస్తున్నారు, నా జీవాన్ని పడ్డారు అందరూ, నన్ను ఎందుకు అంటే నా బతుకు నన్ను ఎందుకు బతకనివ్వరు మీరు, నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే, వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి. ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి, చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇంకోటి ఇప్పటికి కూడా ఇది మూఢనమ్మకం అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ చేసేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. చేసేవాళ్ళు ఎక్కువ, యూతే ఇలా తయారవుతున్నారు, చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ రోజు ఏమైతుందంటే, ఎందుకండి ప్రతి ఇన్స్టానో ఏదో మోడర్న్ వాద్యం ఒకటి ఓపెన్ చేయండి, ఇప్పుడున్న యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి, 10 మందిలో 9 నేను విప్నాడేం చేస్తా, జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి. ముఖ్యంగా జనాలకి, సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి. ఇంతకి వర్షినికి వశీకరణ జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. ఎస్, ఇది రైట్, ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ వశీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వశీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారు? అన్ని ఉంటాయి, రిలేషన్ తెలుసు, అన్ని తెలుసు, కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నచ్చంది చేసినా, నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి. ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా. ఇప్పుడు నేను వశీకరణ ఎవరినైనా చేస్తే, ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు, నన్నే ఆలోచిస్తారు. వారు నిద్రపోరు, వారు 24 గంటలు నా ఆలోచనలోనే ఉంటారు. అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది. తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు. కొన్ని ఉంటాయి, స్పిరిట్ పెయిర్ అని ఉంటుంది. క్రిస్టియన్స్ లో కూడా వశీకరణ ఉంది, ముస్లిమ్స్ లో కూడా వశీకరణ ఉంది, హిందువులది చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి, మీరు చెప్పే మాటలు వింటే నాకు ఒక డౌట్ రేజ్ అయింది. అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను, నిందలేస్తున్నాను అని కాదు, ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాము, అయిపోయింది. లేదు, అఘోరిని ఫేక్ అనేది ఎలా తెలుస్తాం మనం? అఘోరిని ఫేక్ అని కాదు, ఇక్కడ అఘోరిని పేరే ఫేక్. అఘోరిని ఫేక్ కాదు, ఆవిడ ఉన్నారు కదా, బతికుంది కదా. మేమెందుకు అనుకున్నామంటే కూడా అఘోరి ఫేక్ అని, తను మంచి కోసం ఏది చెయ్యట్లే. మంచి కోసం చేసేవారు ఎట్లయితారండి? ఎవరు మంచి కోసం చేయరు. ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్, మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు. వారు చేసేటువంటి ఆవిడ కరెక్ట్ గా నేను పొడుస్తున్నాను, ఇష్టం ఉంటే వచ్చి పొడిపించుకోండి అని చెప్తున్నాను, అంతే. క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడుస్తారు, కట్టప్పలాగా వెనక కత్తి పొడుస్తారు, ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు. ఆవిడ ముందు పొడుస్తున్నారు, అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది, అందరి గురించి కాదు. అలానే అఘోరిలను వచ్చేసి ఆవిడకి ఏం అవసరం లేదు,
మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు ఆ. స్టిల్. అయితే కొన్ని కొన్ని దేశాల్లో ఉమ్, నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని ఆ. రాక్షస సైతం అంటారు మనం, ఉమ్, ఉమ్. ఉన్నారు. అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసంగా అలా బలవుతారు అంతే. నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు, నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు, అలా ఏం లేదు. వాళ్ళకి ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వారికి ఏదైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది. అది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి, ఒక చిన్న ప్రమాణం చెప్తా. ఉమ్, మనము బాదముఖి గాని భానుమతి గాని యక్షిని గాని విద్య నేర్చుకుంటే ఓకే. ఆ ఆకారంలో శక్తి రూపిణులు వస్తాయి ఉమ్, ఉమ్, వస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి. ఓకే. నువ్వు నాతోనే గడపాలి, ఉమ్, నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి, ఇలా కొన్ని ఉంటాయి. మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు, ఇలా ఉంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి. ఈ అఘోరులు కావచ్చు, ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉమ్, ప్రమాణం చేయాలి. ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడింది నేర్చుకునే వాళ్ళకి. మొత్తం అంతా Okay. బ్లడ్ వచ్చేలా గీరటం, కళ్ళు పొడవటం, కనపడకుండా పోవటం, ఎక్కడో దగ్గర పడేయటం, అసలు మనిషిగా లేకుండా చేయటం, విద్య నేర్చుకునే ఉపయోగపడ్డాడు ఆ ప్రమాణం తప్పితే. అందుకొని ఆ యక్షిణులు కానీ అఘోరులు కానీ ఏం చేస్తాయి అంటే ఆ, ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి, ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దేవశక్తులు ఉన్నాయో, దేవశక్తులు అని కూడా అనలేము మనం, ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు, ఉమ్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి. అవి ఉమ్, ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి ఆహ్వానించుకుంటాయి అనమాట. Okay. దెయ్యాలు పడుతున్నాయి, భూతాలు పడుతున్నాయి అంటారు కదా, అవును. ఈ యక్షిణులు Yes. ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయేసి హిప్నాటిజం అంటారు దాన్ని. ఇంకా మన వైపు మలుచుకుంటాం, ఉమ్, మన వైపు మలుచుకొని ఆ యక్షిణ లోపల ఉంది కదా మనం ఎలా అవును. కావాలంటే అలా యూజ్ చేసుకుంటాం. పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది, ఆ. క్లియర్ అప్పుడు గా ఈ అర్థమైంది. వర్షిని ఒకటే కాదు, ఇలా చాలా మంది బలవుతున్నారు, చాలా మంది బలైపోతూనే ఉన్నారు, ఇంకా బలవుతారు కూడా. అమ్మాయిలు కూడా కాదండి, అబ్బాయిలు కూడా బలవుతారు. ఇప్పుడు ఒకవేళ ఈ అఘోరి వర్షిని నేను చచ్చిపో అన్నా చచ్చిపోతట్టుంది ఖచ్చితంగా వర్షిని. చచ్చిపో అని చెప్పే అవసరం లేదు. కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది, కళ్ళతోనే చేస్తారు, కళ్ళతోనే హిప్నాటిజం. అఘోరిని ఒక్కటి క్లారిటీ ఇస్తా గురువు గారు జనాలకైతే, ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో, ఏడుస్తుందని చెప్పో, మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నామని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడిగేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది. కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారా అని కాదు, తనకు నచ్చజెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి, మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి. ఎందుకంటే త్వరలో వర్షిని అఘోరికి బలి కాబోతుందని ఇక్కడ సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి. ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది. వర్షినికి ఎవరు కనిపించట్లేదు, ఇదైతే పక్కడ్బందీగా అర్థమైపోతుంది. గురువు గారు ఇంకొకటి, ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో అఘోరీల గురించి నేను మాట్లాడట్లేదు, అఘోరి గురించే మాట్లాడుతున్నా. అఘోరిని. శ్రీనివాస్ ఆలియా శ్రీనివాసే అఘోరి అని నేను అనను, అవును. ఇంకా నాకు అనాలని కూడా నాకు అనిపించట్లేదు. ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ చేసే ఈ వింత చేష్టలు, ఈ వింత పనులు, ఎందుకంటే ఎక్కడ ఎలా చేస్తున్నాడో తనకే అర్థం కాని ఇదిలో ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని ఇదిలో ఉన్నాడు. రీల్స్ కూడా చూసాము. రీల్స్ ఏమంటే సందర్భము ఇంకా మాట్లాడక తప్పదు గురుగారు. ఆ రీల్స్ ఏమో అమ్మాయితో బెడ్ పైన పడుకొని దొర్లుతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే గట్టిగా హగ్ చేసుకొని, ఒకప్పుడేమో ఎవరిని కూడా ఇలా తాకనిచ్చేవాడు కాదు. నేను అఘోరి సాధన చేశాను, నాగసాధువుని నేను అని చెప్పేసి ఎవరిని తగలనిచ్చలేదు, బట్టలు కట్టుకోలేదు. ఆ బట్టలు వేసుకోకుండా జనంలో సంచరించే హక్కు నీకు లేదని నేను తనతో వాదనకి దిగాను. ఆ నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్ నుంచి పంపించేశాను. మీరు ఏమైనా అనుకొని మీడియా ముఖంగా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకు అప్పటికే అర్థమైపోయింది తను రియల్గా నా అఘోరి నాగసాధు కాదేమో అని. అఘోరిల చేష్టలు ఇలా ఉండయి అని చెప్పా, తనకే ఎక్స్ప్లెయిన్ చేశా. ఎందుకు చేశానంటే కూడా తన స్వార్థం కోసం, తను సంపాదించుకోవడం కోసం, తను కొన్ని శక్తులను తన వశం చేసుకోవడం కోసమే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ చేస్తున్నాడని నాకు అర్థమై నిలదీస్తే అక్కడ కూడా నాకు సవాల్ విసిరింది. మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు సవాల్ విసిరడం కూడా జరిగింది, నా అంతు చూస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా నేను భయపడట్లేదు, ఎందుకంటే తన చేతుల్లో తన దగ్గర మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలందరూ బలైపోబోతున్నారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాను. శ్రీనివాస్, నీకు మాత్రం గట్టిగా ఒక హెచ్చరిక. మా గురువు గారి సమక్షంలోనే తను చెప్పే ప్రతి మాట ఇప్పుడు నాకు కదలికలుగా వినిపిస్తున్నాయి.
కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇంకొకటి గురువుగారు, ఈ శ్రీనివాస్ చేసే చేష్టలకి అఘోరీలు నిజంగా అఘోరీలు శివుడి కోసం బతుకుతారు, వాళ్ళు పరమశివుడి కోసం బతుకుతారు, వాళ్ళు ఇలా చేస్తారంటారా? ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళలో కూడా. వాళ్ళలో కాదు, జెన్యున్ గా ఉండేవాళ్ళు. జెన్యున్ గా ఉండేవాళ్ళు అంటే అఘోరీలు జెన్యున్ గా చెప్పలేమండి, చెప్పలేరు. వాళ్ళలో 75% ఇలానే ఉంటారు. ఇలానే ఉంటారు. సాధువులు వేరు, అఘోరీలు వేరు. సాధువులు అంటే ఒక సాధనలో ఉండేటువంటి శివుని పూజ చేసే వాళ్ళు చేస్తారా గురుగారు? వేరు, వాళ్ళు ఇలా చేస్తారా? చేయరు కదా. ఎందుకండి ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇప్పుడు ఈ అరిచేతిలో మంట తెప్పిస్తా, నేను కూడా ఈ బుద్ధి తెప్పిస్తా, శివలింగం తెప్పిస్తా. అది ఇంపార్టెంట్ కాదు, అవి గాఢ విద్యలు అంటారు, అది మ్యాజిక్. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఈ అఘోరిని ఇంకొక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ అఘోరి నేను పేరు మాత్రమే, ఆవిడ నేను అఘోరిని అనను, అది పేరు మాత్రమే. శ్రీనివాస్ అసలు అఘోరి అనేది లేదండి, అంతే, మనం పెట్టుకునే పేరు మాత్రమే అది. అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇన్ కేస్ మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇలా అమ్మాయిల్ని ఒకప్పుడు, ఇప్పటికి ట్రెండింగ్ చేంజ్ అయింది. ఒకప్పుడు అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మడాలంటే కిడ్నాపులు చేసేవారు, అవును కదా. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇలా హిప్నటైజింగ్ చేసి వరుసపరుచుకొని అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. ఇది బిజినెస్. మీరు అన్నారు కదా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు బలవుతున్నారు అని. బిజినెస్. ఈ అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నారు, ఒకటి. రెండోది, ఈ స్వదేశంలో కూడా వేరే వర్కుల కోసం వాడుతున్నారు. రెడ్ లైట్ ఏరియాస్, అమ్మాయిలైతే అబ్బాయిలుగా, అబ్బాయిలైతే అమ్మాయిలుగా మార్చి వేరే విధంగా బిజినెస్ చేసుకుంటున్నారు. రెండోది, వాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటున్నారు. థర్డ్, సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇది బిజినెస్. ఓకేనా. మనిషిలో ప్రతి అవయవం కూడా చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ విషయం, వాల్యుబుల్. ఇవన్నీ కూడా ఈ అఘోరిని అవతారంతో, ఇంకొక అవతారంతో నేను హిప్నటైజింగ్ చేస్తా, నేను చేతబడి చేస్తా, నేను అన్ని రకాలు చేస్తా, కానీ ఎక్కడ ఎవరికి చెడు చెయ్యం. అంటే చేస్తామంటే మేము చెయ్యం, విషయం చెప్తాం. మేము ఏంటి అంటే అలా చేయి పడ్డని వాళ్ళని బాగు చేస్తాం. అంటే విద్య వస్తే రెండు వస్తాయి విద్యలు, ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి అని చేస్తారు. అఘోరి కన్నా గొప్పగా వచ్చు నాకు. అఘోరి అలా కూర్చొని మాంసం తింటే కాదు, మేము శాకాహారం తిని కూడా చేస్తాం. హిందువులు అంత ఈజీగా లేరు, సాధువులు అంత ఈజీగా లేరు. ప్రతిదీ వస్తుంది వాళ్ళకి. కూర్చుని మనిషిని అన్ని అష్టదిబ్బందం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే దానికి ఒక పద్ధతి, దానికి ఒక సంస్కారం, దానికి ఒక నాగరికత అన్నీ ఉంటాయి. గురుగారు, నాగ సాధువులు ఇలా చేస్తారా? నాగ సాధువులు అంటే కూడా అది పేరు మాత్రమేనండి, మన గౌరవ ప్రకారంగా పిలుచుకునేటువంటి పేర్లు మాత్రమే. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, మన మైండ్ సెట్ కి మన పని చేయాలంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను, అఘోరి కన్నా గొప్ప విద్యను ఉంది నా దగ్గర. అరచేతులు వంటి ఇలా పెడితే అరచేతులు మంట వస్తుంది. అందుకేనేమో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, అఘోరి ఆలియాస్ అఘోరి, ఏ గురువు గారి ముందు కూర్చోమన్నా రావట్లేదు. 40 రోజులు విద్య చేస్తే ఏ యథవకైనా వస్తుంది. 40 రోజులు విద్య చేస్తే ఏ ఉన్నత స్థాయి మైండ్ సెట్ ఉన్నోడికైనా విద్య వస్తుంది. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరో బోధించాల్సిన అవసరం, ఎవరో ఉపదేశించాల్సిన అవసరం కూడా లేదు. గాయత్రి మంత్రం ఉపదేశం చేయాలి, ఇలాంటి పనికి మాలిన మంత్రాలకి ఉపదేశం కూడా అవసరం లేదు. బుక్ నాలెడ్జ్ ఉంటే చాలు. వాడి దరిద్రం బాగాలేకపోతే అఘోరి అవుతాడు, దరిద్రం బాగుందనుకో మంచివాడు అవుతాడు, అంతమించి ఏం లేదు. ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, జనాలకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే, ఇన్ని రోజులేమో ఒక అఘోరి మాతగా జనాల దృష్టిలో వెలిగాడు, అప్పుడేమో ఎక్కువ అగ్రెసివ్కి వెళ్ళాడు, అంతా చేశాడు. ఇప్పుడు ఒంటి మీద వస్త్రాలు ధరిస్తూ అందరినీ నమ్మించి మోసం చేయబోతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పినట్టుగానే ఈ ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాంటెడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కావాలి. మనిషి కన్నా వాంటెడ్ ఐటమ్ ఏం లేదు. మీరు 1 కిలో గోల్డ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, పట్టుకుంటారు. అదే మనిషిని తీసుకుని వెళ్ళండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.